నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడై మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు అని 5 ఆడపిల్లలు బాధపడుతున్నారు. ఆడపిల్లల్లా పుట్టడమే మేం చేసిన నేరమా అని రోధిస్తున్నారు. తన తండ్రిని మార్చి మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాగర్కర్నూలు ఉంటాం మేడం. ఇక పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి పుట్టిన దాకా మంచిగా ఉన్నాడు. తర్వాత కొడుకు కావాలని రోజు హింసించాడు. తాగొచ్చి కొట్టడము, ఇక అట్లా కొడుకు కావాలని 5 మంది పుట్టిర్రు మేడం. పుట్టినాక కూడా ఇంకొక ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోండు. కొడుకుని కనడానికి ఇక ఆయన కూడా అక్కడ పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పోయి బతిమలాడిరు, వద్దు ఏంటి పిల్లలకు తెలిసేటట్టు? తెలుసు మేడం. నీకు లోపం ఉందా? మగ పిల్లలు పుట్టకపోవడం నాకు లోపం ఉందా? లేకపోతే మా ఫ్రెండ్స్ తొలికొస్తాను, అతనికి మగ పిల్లలు ఉండరు, అతని వల్లనైనా నీకు కొడుకులు పుడతారు. ఎట్లా మాట్లాడుతారు మీరు? ఇది పద్ధతేనా? అది ఇదని ఏడ్చిన మేడం. ఏడిస్తే సీక్లతోటి దాంతో ఇక్కడ వాతలు పెట్టేది మేడం. కొడతాడు మేడం పిల్లల్ని కూడా. ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలు తాగొచ్చి కొడతాడు. పిల్లలు పండుకుంటే వాళ్ళని పిల్లల్లాగా చూడడు, చేతులు వేయడము. పిల్లల్ని చదివించారమ్మా? చదువుకుంది మేడం. పెద్ద ఆమె 5వ తరగతి చదువుకుంది. ఇక పిల్లలు ఆ పని ఈ పని ఇక తల ఒక పని చేసుకు. పిల్లలకు చదువు కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మేడం, అంత పరిస్థితి లేదు మాకు. ఆపరేషన్ చేయించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేడు సార్, చేపియలేడు. ఆపరేషన్ కూడా సహకరించలేడు సార్. డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి. ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు. ఆపరేషన్ థియేటర్ లో పోయిన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి. పెద్ద పాపకి 25 ఏళ్ళు. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కడుప? అవును మేడం. మీ ఆయన వల్ల కడుప? అవును మేడం. కాదమ్మా, ఇప్పుడు నీకు 25 ఏళ్ళు వచ్చాయి కదా? అవును మేడం. ఈ పెళ్లిళ్ళు చేయడం, పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా? చూసారండి, వచ్చాయి చూసారు. కానీ మా నాన్న ఏదో చెప్పేవాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, అటు ఇటు తిరుగుతారు. అట్లని మా ఇంటి పక్కకు పోతే వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళ ఆకిలూకి ఇక వాళ్ళ ఇంట నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం మేడం. కదా ఇదంతా ఒక ఎత్తు, ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం, తాకటం ఇవన్నీ ఏంటి? మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చేపిస్తాడు. పడుకోవడానికి వెళ్ళమంటాడు. ఏమైనా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు. నాన్న అని చెప్తే 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఊరుకో అని అండి. ఎవరో ఎందుకు కాపాడాలి? మీరే అసలు ఓ మాదిరి ఆదిశక్తుల్లాగా ఉన్నారు. మీరు వెళ్ళి 4 పేకలే పోయారా? మేడం రోజు 2-3 తొలికొస్తాడు ఇంటికి, నైట్ అంతా ఉంటారు. పిచ్చగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదా అందరికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మీరు చెప్తున్న క్రూయాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందా మీకు? మేము ఇవిని ఖాళీగా కూర్చుని ఆయన మార్చేసి కలిపి పంపిస్తామా? తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని. ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు, ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తే ఊరుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని మేము మార్చాలా? అదేంటో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమనా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ 5 ఆడపిల్లలు, మా తండ్రిని మార్చి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఇక్కడ వరకు బాధపడుతూ వాళ్ళ బాధని చెప్పడానికి ఇక్కడ మీతో షేర్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తారు. రండమ్మా. అయ్యో అందరు పెద్దవాళ్లే.
రండి కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే. 5 ఆడపిల్లలు అన్నారు, 6 వచ్చారేంటండి? మీరు అమ్మ, మా మీరే పిల్లలా ఉన్నారు. అంత చిన్న వయసులో పెళ్ళయిందా మీకు? అవును మేడం, చిన్న వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేసారు మేడం. మాకు ఆస్తిని చూసి అతను మంచి చూసుకుంటాడని చిన్న వయసులోనే పెళ్లి ఏ చేసి. వయసులో అయిందండి మీకు? నాకంత తెలియదు మేడం. అబ్బా, వయసు కూడా తెలియదు. అంటే 15 లోప 15 తర్వాత 15 తర్వాతనే సార్. తర్వాత 13. తెలియనంత ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము నాగర్కర్నూలు ఉంటాం మేడం. ఇక నాగర్కర్నూలు ఉంటాం. పెళ్లి చేసినాక 2 పిల్లలు పుట్టినాక ఆమె పెద్ద ఆమె అమ్మ ఏడవకండి ఏడవకండి. అక్కడికి వెళ్ళి ఇక మా అమ్మ నాన్న అక్కడ ఊరు పక్కకే పెళ్లి చేసి ఇచ్చారు సార్ మమ్మల్ని. అతనికి భూమి ఉంది, ఇల్లు ఉంది మా అత్తగారికి అని చేసి ఇచ్చారు. ఇక పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి పుట్టిన దాకా మంచిగా ఉన్నాడు. తర్వాత కొడుకు కావాలని రోజు హింసించాడు. తాగొచ్చి కొట్టడము, ఈ అట్లా కొడుకు కావాలి. ఇతనికి ఒక్కడికే ఉందా కొడుకు పిచ్చి? అందరికి వాళ్ళ ఇంట్లో అందరూ ఒత్తిడి పెట్టేవారా? కొడుకు మా అత్త మామ చనిపోయారు సార్, వాళ్ళు లేరు. వాళ్ళు లేరు. సో మా ఇతనే బావ ఇలా ఒత్తిడి పెట్టాడు సార్. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ఆయన వ్యవసాయం చేస్తాడు మేడం. తాగుతాడు, వ్యవసాయం చేసి వస్తాడు. తాగటం కూడా ఒక పనిలాగే చెప్తున్నావు. సర్లే. అంటే రోజు ఉంటుందేమో, అందుకే పనిలా చెప్తున్నా. ఇక అట్లా కొడుకు కావాలని 5 మంది పుట్టిర్రు మేడం. పుట్టినాక కూడా ఇంకొక ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుమ్మా, కొడుకుని కనటానిక, కొడుకుని కనడానికి. ఇక ఆమె వాళ్ళ భర్తకు కూడా తెలిసి కూడా ఆయన మా మీద రివర్స్ పెళ్ళైనవాడితో అక్రమ సంబంధం. ఓకే. ఇక ఆయన కూడా అక్కడ పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పోయి బతిమలాడిరు, వద్దు ఏంటి పిల్లలకు తెలిసేటట్టు? తెలుసు మేడం. మాకు కూడా ఒక్కోసారి అంటాడు మేడం, నీకు లోపం ఉందా? మగ పిల్లలు పుట్టకపోవడం నాకు లోపం ఉందా? లేకపోతే మా ఫ్రెండ్స్ తొలికొస్తాను, అతనికి మగపిల్లలు ఉండ్రు, అతని వల్ల నీకు కొడుకులు పుడతారు అంటే తాగి మాట్లాడేవాడా? మీ మాట్లాడి నార్మల్గానే మాట్లాడేది. అప్పుడు నేను ఎట్లా మాట్లాడుతారు మీరు, ఇది పద్ధతేనా అది ఇదని ఏడ్చిన మేడం. ఏడిస్తే సీకులతోటి దాంతో ఇక్కడ వాతలు పెట్టేది మేడం. అయ్యో, పిల్లలు చక్కగా పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు వీళ్ళందరూ ఎదురు తిరిగి మాట్లాడొచ్చు కదా. ఇప్పటికి మిమ్మల్ని కొడతాడు మేడం. పిల్లల్ని కూడా ఈ వయసుకి వచ్చిన తర్వాత కొడతాడు మేడం. తాగొచ్చి కొడతాడు. పిల్లలు పండుకుంటే వాళ్ళని పిల్లల్లాగా చూడడు. చేతులు వేయడము, కాళ్ళు వేయడము. పిల్లల్ని చదివించారమ్మా? చదువుకుంది మేడం. పెద్ద ఆమె 5వ తరగతి చదువుకుంది. ఇక పిల్లలు ఆ పని ఈ పని ఇక తల ఒక పని చేసుకుని. పిల్లలకు చదువు కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మేడం, అంత పరిస్థితి లేదు మాకు. నిజంగా మగపిల్లాడు కావాలి మా ఇంట్లో. వాడు కాళ్ళు చేతులు ఎరగొట్టే మగపిల్లాడు కావాలి. నిజంగా అది దురదృష్టం. మీ దగ్గరకు వచ్చినాం మేడం, మాకు న్యాయం చేయమని. కదా ఇప్పుడు ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? ఎంత మ్యారేజ్ వ్యవధిలో ఇంతమంది పిల్లలు? 5? అంత చిన్న వయసులోనే ఒక 18 సంవత్సరాలనే 2-3 పుట్టిండు సార్. 2 ఒకరు అమ్డాల పుట్టిరు, ఒక్కొక్క అంట్లో 2 పుట్టిరు మేడం. ట్విన్స్ ఒకళ్ళు ఉన్నారా? అవును మేడం. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి అయ్యి? 17 మీ వయసు ఎంత మీకు తెలుసా? నీ వయసు ఎంత? 25 25. 26 ఏళ్ళు అయింది పెళ్ళి. అంతే సుమారుగా. అంతే. అప్పుడు నువ్వు ఇంకా ఫైనల్ గా ఎలా ఆగిందమ్మా ఈ ఆడపిల్లలు పుట్టే క్రమం? అతను ఆగిపోయాడా? నువ్వు ఆపరేషన్ చేసుకున్నావా? ఆపరేషన్ చేయించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేడు సార్, చేపియలేడు. ఆపరేషన్ కూడా సహకరించలేడు సార్. డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి. ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు. ఆపరేషన్ థియేటర్ లో పోయిన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి. గుంజుకొచ్చి ఇంట్లో వేసిండు. ఇప్పుడైతే ఇక 5 మంది పిల్లలతోటి ఉన్నాము. బయట ఆమెతోటి పెట్టుకుంటూ ఆమెతోటి ఇప్పుడు నడుస్తుండు. అక్కడ కన్నాడు ఏమన్నా పిల్లలు? ఏం లేదు సార్, ఆమె ప్రెగ్నెంట్ ఉండే. మా పిల్లలు మేమందరం పోయి కేసు పెట్టినాక ఆమెకు ఆపరేషన్ చేపిస్తాను. అలా భర్త 25 ఏళ్ళు. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కడుపా? అవును మేడం. మీ ఆయన వల్ల కడుపా? అవును మేడం. అలా ఆయన ఉన్నాడు కదా, ఆయన ఊరుకున్నాడా? ఇక అతను కూడా ఆయన కొడతాడంట, చేశాడంట. మేమందరం పోయి అలా కాళ్ళ మీద పడ్డాం. మా పిల్లలు మేమందరం పోయి కాళ్ళ మీద పడ్డాం. ఇంతకీ కడుపు ఉందా లేదా? ఇప్పుడు తీపిస్తామని అన్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు నీకు 25 ఏళ్ళు వచ్చాయి కదా. అవును మేడం. ఈ పెళ్లిళ్ళు చేయడం, పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా? చూసారండి, వచ్చాయి చూసారు. కానీ మా నాన్న ఏదో చెప్పేవాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, అటు ఇటు తిరుగుతారు అని చెప్పి చెడగొట్టేసేవాడు. మీ మీద బ్యాడ్ ప్రొపగండా. అవును సార్. మీరందరూ కూడా పని చేస్తున్నారా? అందరూ పనికి వెళ్తున్నారు? ఇళ్ళలో పని చేస్తారు. ఇళ్ళలో పని చేస్తున్నారు అందరూ కలిసి. ఎవరు చదువుకోలేదు? నేను షాప్ లో చేస్తానండి. చదువు అమ్మ ఎవరికి చదువు లేదు? లేదండి. ఎవరికి?
ఈ రోజుల్లో 15 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం చదువుకోని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? గవర్నమెంట్ కంపల్సరీ నిర్బంధ విద్య అని ఇచ్చింది. ఇంట్లో గడవాలి అంటే పనికి వెళ్ళాలి కదా మేడం. అక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళు కదా, అదే విద్య. ఇక ఇక్కడ నన్ను కొట్టి హింసిస్తారని నన్ను వద్దుపెట్టి పిల్లలు పోలేరు మేడం. అమ్మా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పని చేస్తే నెలకి చక్కగా మీరు అందరూ కలిసి కూడా 50,000 పైన ఎక్కడ సంపాదించుకోవచ్చు. పంపించాలి మేడం? ఇవాళ రేపు జమానా మంచి లేదు కదా మేడం. ఆడపిల్లలు పెట్టుకొని ఎక్కడ పోయి ఏడ పని చేయాలి మేడం? అట్లని మా ఇంటి పక్కకు పోతే వాళ్ళ ఇళ్ళల్లో ఈ ఇళ్ళల్లో ఆకిలూకి ఇక వాళ్ళ ఇంత నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం మేడం. కదమ్మా ఇదంతా ఒక ఎత్తు, ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం తాకటం ఇవన్నీ ఏంటి? మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చేపిస్తాడు. ఏం చేయించడం అమ్మా? అంటే వాళ్ళ దగ్గరికి పంపించడము, ఏం కాదు అని అని పంపించడం అంటే ఇంటికి పలకరించడానికి వచ్చినప్పుడు పక్కన కూర్చోమంటాడా, పడుకోవడానికి వెళ్ళమంటాడా? కాదు మేడం, ఏమన్నా తీసుకుంటాను అని చెప్పి ఏమైనా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు. నాన్న అని చెప్తే 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఊరుకో అని అలా చేయకపోతే కొట్టేవాడు. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర చెప్తే మా అమ్మని కూడా కొట్టేవాడు. ఇప్పుడు ఈ వయసులో చేస్తే ఎరగదీస్తారు కదమ్మా, ఇప్పుడు కూడా అంటున్నాడు ఆ మాటలు? చాలా సరిగ్గా మాట్లాడుతున్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా? ఎవరైనా వచ్చి ఏదైనా చేసినా అలా చేస్తున్నారని చెప్తుంటే ఎందుకు అలా చేస్తున్నారని, పర్వాలేదు కొంచెం అలా ఓపిక పట్టండి అని అంటాడు. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ లేనప్పుడు కూడా కనీసం ఇప్పుడు 18 దాటి 19 20లోకి వచ్చి ఉన్నట్టు కనిపిస్తున్నారు ఉన్నంతలో, అవునా? ఇప్పటికి మీరు ఎలాగే భయపడుతున్నారా? ఒక్కటి పీకేస్తే ఎట్లా అవతల పడతాడు కదమ్మా. మా అమ్మ కోసం మేడం. అరే మీ 5 కలిసి ఒక తొక్కు తొక్కితే అంతసేపు ఇక్కడ నాకు అర్థం కూడా కావట్లా. మీరు మాట్లాడుతున్న క్రుయాలిటీ గ్రౌండ్ లో రేంజ్ లో ఉన్నాయి. ఎవరో ఎందుకు కాపాడాలి? మీరే అసలు ఓ మాదిరి ఆదిశక్తుల్లాగా ఉన్నారు. మీరు వెళ్ళి 4 పీకలే పోయారా? మేడం రోజు 2-3 తోలుకొస్తాడు ఇంటికి, నైట్ అంతా ఉంటారు. మళ్ళీ మేము పిల్లల్ని అందరినీ ఒక రూమ్ లో వేసుకొని ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉన్నారా? అప్పటి నుండి మెంటల్ గా వాళ్ళని భయపెడుతూ చేస్తే వీళ్ళందరూ పెద్దగా అయినా సరే అలాగే భయంతో ఆయన ఉండిపోయారు. కన్నం పెట్టాలన్నా కూడా బుగులు పట్టుకుంటే పెడతాం మేడం. అది ఎందుకమ్మా? ఒక్క బలమైనటువంటి కారణం చెప్పు, ఏం సాధిస్తాడు ఏమి ఇస్తాడు అని చెప్పి. కొడుకులు కావాలంటే సార్ వాడికి ఏం కావాలన్నది వదిలేసే, నీకేం కావాలి? ఆ మనిషి దగ్గర నుంచి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు నువ్వేం సాధించావు? ఎందుకు ఈ అమ్మాయిలు అందరి జీవితాలు పనంగా పెడుతున్నావు వాడికి? ఎందుకు? ఒక్క కారణం చెప్పు, వాడి వల్ల నీకు ఏర్పడినటువంటి ఒక్క లాభం చెప్పు. ఎందుకు నీతో పాటు ఈ అందరినీ ఎందుకు బకరాలు చేస్తున్నావు? పెళ్ళంటే భయపడేటట్టు చేస్తున్నావు ఎందుకు? ఇక నా ఫ్యూచర్ ఇట్లా అయింది కదా సార్, నా పిల్లల ఫ్యూచర్ కూడా అట్లా కావాలి. ఎంతకంటే దరిద్రంగా ఉంది నీకు అర్థం అవుతుందా? మీరు భర్తను మార్చండి తండ్రిని మార్చండి అని కాదు రావాల్సింది, ఆయన 4 పీకడం ఎట్లాగో నేర్పించండి అని రావాలా. పిచ్చగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదా అందరికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మీరు చెప్తున్న క్రుయాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుందా మీకు? మేము ఇవిని ఖాళీగా కూర్చుని ఆయన మార్చేసి కలిపి పంపిస్తామా? తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని. ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు, ఎవరితో పడితే వాళ్ళు చేతులు వేస్తే ఊరుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని మేము మార్చాలా? అదేంటమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమనా? మార్చండి ఏమని చేయండి సార్, మీ కాళ్ళకాడికి వచ్చినాము, మీరే మాకు అమ్మా, న్యాయం చేయండి నువ్వు మేడం. కొంచెం బయటికి రా. నువ్వు బయటకు వచ్చి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి హాయిగా పని చేస్తూ హ్యాపీగా ఉండి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయొచ్చమ్మా. నువ్వు ఇంకో 5 పిల్లల్ని కనిచ్చేటట్టున్నావు నీ పరిస్థితి చూస్తుంటే. వాడిని మారిస్తే కనుక ఇంకో 10 మంది ఉంటారు, అప్పుడు 10 మంది వస్తారు మా షోకి. ఇంత నిస్సహాయంగా ఈ మధ్య కాలంలో మేము ఎవరిని చూడలే, ఇంత చేతకంతనంగా ఉన్నారే. అతను మార్చేది, అతను మనిషిని చూడకుండా చెప్పొచ్చు అతను మార్చలేవు. నిన్ను మీరు అందరు మార్చాలి, కలిసి ఒక్క 4 పీకుడు పీకారంటే ఎక్కడ పోతాడు ఆయన? నిన్ను మార్చాలి ఫస్ట్. ఇప్పుడు మార్చి పంపించడానికి వచ్చారా మీరు ఇక్కడికి? మీ నాన్న కావాలమ్మా మీకు? నాన్న కావాలండి. కావాలా? అయితే మీరు చెప్తున్న అబద్ధాలు, అందరూ మీరు చెప్తున్న అబద్ధాల కింద లెక్క. భూ ప్రపంచంలో ఏ కూతురు ఏ తల్లి కూడా ఏ భార్య కూతుర్లు మీద చేతులేసిన ఏ భర్తని కూడా బతకనివ్వదు అసలు. ఒక రకంగా ఇన్ కేసు అంత దూరం వస్తే ఆవిడే ముందుండి కాపాడుకుంటది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేస్తుంది ఆ భర్త మీద. అలాంటిది భర్తను మార్చండి తండ్రిని మార్చండి, ఆయన ఒక అపరూపమైన తండ్రి అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము సరిగ్గా వినట్లేదా లేకపోతే మీరు సరిగ్గా చెప్పట్లేదా? అమ్మ మీరు మగాడు కావాలి అంటున్నాడు, తండ్రిగా మగాడు కావాలి, భర్తగా మగాడు అంటున్నాడు. ఆ మగాడు వల్ల ఇక్కడ భద్రత లేనప్పుడు, బయట నుంచి మగాళ్ళ వల్ల భద్రత లేనప్పుడు ఒక్క కారణం చెప్పండి అని నాకు భర్త లేకపోయినా సరే సార్, నా పిల్లలకు తండ్రి ఎందుకు అక్కడెక్కడ ముట్టుకుంటాడనా, అక్కడెక్కడ తాకుతాడనా, వేరే మగాళ్ళు తీసుకొచ్చి తాకిస్తాడనా? ఏంటమ్మా పెళ్లిళ్ళు? అసలు మగజాతి మీదే నమ్మకం పోయింది వాళ్ళకి. నువ్వేం పెళ్లి మార్చడం ఆయన్ని కాదు మిమ్మల్ని మార్చాలా? చెప్పండి ఏం చెప్తారు చెప్పండి, లాస్ట్ లో మాట్లాడతా.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఎందుకు పెళ్లిళ్ళు చేయటానికి మగజాతి మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉంటే కనుక అప్పుడు పెళ్లిళ్ళు చేద్ది. కానీ అతను తాక్కున్నటువంటి వయసు వచ్చినటువంటి ఆడపిల్ల తాకి వేరే మగాళ్ళ చేతి కూడా తాకిపిస్తే కనుక ఇంకా ఏం జరగాలని నువ్వు ఒక తల్లిగా వెయిట్ చేస్తున్నావు? ఒక మానభంగం జరగాల ఇంట్లో, ఒక రేప్ జరగాల? అట్లా కాకుండానే కాపాడుకుంటావు. నీ పిల్లలు పెళ్లిళ్ళు చేసేదాకా కాపాడుకుంటూ తర్వాత వేరే వాళ్ళ చేతిలో పెడతావు. మళ్ళీ ఇంకో 5 మగాళ్ళు వస్తారు ఇంట్లోకి, అప్పుడు చేయాల్సిన పనులు చేస్తూ కూర్చుందో గానీ. నువ్వేంటమ్మా, నీకు మీ నాన్న కావాలా వద్దా? ఏమొద్దు మేడం. ఆ? ఏమొద్దు. అందరిని కలిసి అడిగితే కావాలని చెప్పేసి అంటున్నారు, విడిగా అడిగితేనే బెటర్. కావాలా మీకు నాన్న? వద్దు మేడం. వద్దు కదా? నువ్వు వద్దు మేడం. వద్దు మేడం. మరి ఇప్పుడు దాకా కావాలన్నా ఇప్పటివరకు కావాలి అన్నారు. మరి అమ్మ గురించి అమ్మ పాట పాడితే పాడతారు, అమ్మ నోరు మూయిస్తే మీరు అందరూ అప్పుడు అసలు చెప్తారు నిజాలు. ఇప్పుడు అమ్మ నోరు మూసింది కాబట్టి మీరు నిజాలు చెప్తారు. ఏమో మీరు బయటికి వెళ్ళి పని చేసుకుని బతకలేరా? మీ అమ్మని చూసుకోలేరా? చూసుకుంటా. ఇప్పటికి పని చేసుకుంటున్నారు కదా, మరి అలాంటి వాడు అవసరమా మీకు? మార్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు. పని చేసుకోలేరా? చేసుకుంటా. చదువు లేకపోయినా జ్ఞానం ఉంటదిగా మనకి. మీ అమ్మకి నేర్పిస్తాం, మీ అందరికి కరాటే ఫ్రీగా నేర్పిస్తాం. మేము అందరం పేకక్కర్లేదు, మీరు అందరూ బ్లాక్ బెల్ట్లు సాధించి వాడి నడు ఎరగొట్టండి, చాలు చాలు. కరాటే నేర్పిస్తాం. ఏమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చావు చెప్పు నువ్వు నాకు. కాదమ్మా, ఇంట్లో మగాడు కావాలనేది ఆయన అనుకోవడం ఓ రకం, మీరు కావాలనుకోవడం ఏంటి? ఒక్క మగాడు వల్ల ఎంతమంది జీవితాలు నాశనమైనా మీకు అర్థమైందిగా. తోడు మగాడు ఉండాలండి అంటే పెచ్చెక్కింది ఏంటి మీ అందరికి? సరే మేడం, మా పిల్లలు వద్దంటారు కదా, మాకు కూడా ఏమొద్దు, మాకు న్యాయం చేయండి మేడం. మీరు ఎంతో మందికి న్యాయం చేసిర్రు కదా, మాకు కూడా న్యాయం చేయండి మేడం. నా పిల్లలకు ఒక దారి చూపియండి. ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? వారసత్వంగా వచ్చింది 2 ఎకరాలు. 2 ఎకరాలే ఉంది మేడం. అది కూడా మా బావకు మాకు ఇద్దరు చెరొక ఎకరం వస్తుంది. ఎకరా మేడం. ఇక్కడ మీ ఆయన కూడా వచ్చారు, మీ నాన్న కూడా వచ్చారు, ఒకసారి పిలిచి మాట్లాడదు. మా తండ్రికి మా పేర్లు కూడా తెలియదు మేడం. ఎంతమందిని అనేసాడుగా, పేర్లు కన్ఫ్యూజే ఉంటాయి. మరి పిలవండి మేడం వాళ్ళ నాన్న చూద్దాం. రండి. ఏంటి మీ ఆయన పేరేంటి? రాములు మేడం. రాములా? రావణాసుడు కాదా? రాములు గారు అని పిలవద్దు అవ్వట్లేదు. రండి రాములు. మీ వయసుకి మర్యాద లేకుండా మాట్లాడే పద్ధతి అయితే నాకు లేదు, అలాంటి సంస్కారం లేకుండా అయితే నేను లేను. బట్ ఇంతమంది చెప్పింది నమ్మకుండా కూడా నేను ఉండను. ఎందుకంటే ఒకరు కాదు చెప్పింది మీ గురించి, చెప్పింది మీ ఆవిడ, 5 కూతుర్లు. సిగ్గు శరం లాంటిది ఏమన్నా ఉందా నీకు? మనిషి పుట్టిగా పుట్టావా? ఏం చెయ్యాలా? అంతమంది ఆడపిల్లలు, మా అన్నకు ఆడపిల్లలు, నాకు ఆడపిల్లలు, మొత్తం అయితే ఒక్క మగపిల్లలు ఉంటే కనీసం ఈ ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి దేనికొనలో ఉంటది కదా. సో ఒక ప్రాబ్లం క్లియర్. మీ అన్నకి ఆడపిల్లలు, మీకు ఆడపిల్లలే కాబట్టి మగపిల్లోని కనడానికి మీరు ఆల్రెడీ తాపత్రయపడ్డారనేది నిజం. అది మన చేతుల్లో పనే? చెప్పండి, అది మన చేతుల్లో పనే? చక్కగా బంగారం లాంటి 5 కూతుర్లను ఇస్తే ఏంటండి మగపిల్లాడని? డెఫినెట్గా అందరికి ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే బాగుంటుంది. కాకపోతే మీరు 5 వరుసగా కానీ ఒక్కరికి కూడా ఇప్పటివరకు చదువు చెప్పించలేదు. దానికి తోడు మీ మీద వాళ్ళు ఎలాంటి ఎలిగేషన్స్ వేశారు తెలుసా? ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, డైలీ ఎవరో ఒకరు వస్తారు, డైలీ తాగుతారు, మమ్మల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తారు, కొద్దిసేపు ఓర్చుకో అమ్మా అని ఒక తండ్రి చెప్పేటటువంటి మాటేనా అండి అది? కానీ అది మాత్రం ఏం లేదు మేడం. వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఊరికే చెప్తారండి పిల్లలు? అది తాగడం అయితే ఓకే, కష్టం చేస్తాం కాబట్టి తాగడం ఓకే. కానీ ఇలాంటివి అయితే నేను పిల్లల్ని ఎందుకు చదివించలేదు మీరు? చేత కాకు తాగడం చేతనయ్యింది, ఆడపిల్లలు 5 కనటం చేతనయ్యింది. రాములు గారు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయి మేడం. వాటికి ఎందుకు పంపించలేదు మీరు? పంపమనే చెప్పాము, మరి పంపలేదు. పంపమని ఎవరికి చెప్పారు? మా ఆయనకే చెప్పాను. ఆమె చిన్న పిల్లల్లో 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసుకి చేసుకున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి ఏం ముందేదో వెనకలేదో కూడా తెలియదు ఆవిడికి. మీరు చెప్పినట్టు గంగిరెద్దులో తలూపడం తప్ప పిల్లల్ని కాపాడుకోవాలన్నది కూడా తెలియదు ఆవిడికి. నేను స్కూల్కి వెళ్తాను అంటే మీకు మీ స్కూల్ ఎందుకు, మీకు దండగా ఇంట్లో కూర్చోండి అంటాడు మేడం. రాములు చెప్పండి. ఏంటండి ఇది ఆడపిల్లల్ని అసభ్యకరంగా తాకటం అనేటటువంటిది? ఎవరైతే కనుక మీరు ఇంటికి పిలిచి మందు పోయిపించే బ్యాచ్ ఉందో వాళ్ళు ఈ ఆడపిల్లల్ని తాకటం అనేటటువంటిది, వాళ్ళు పడినటువంటి బాధను పక్కన పెట్టి మీరు అది నిజం కాదని అంటున్నారా? ఆయన వైకంలో అయితే నేను అలాంటివి చేయను సార్. అది యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ కూడా టచ్ చేసే వాళ్ళంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళమనే వాళ్ళంట, వాళ్ళు పట్టుకుంటే ఊరుకోండి పర్వాలేదు అన్నారంట. మీరు నిజమా కాదా? అంటే వాళ్ళు ఏమన్నా చెప్తారు మేడం, ఎట్లన్నా. సరే మీరు చెప్పండి, మీ వర్షన్ మీరు చెప్పండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ వయసులో మీరు ఇంకొకరితో అక్రమ సంబంధం, మళ్ళీ ఆవిడని కడుపు చేయటం, మీ పిల్లలందరూ వచ్చి అక్కడ బతిలాడటం ఏంటండి? 5 ఆడపిల్లలు ఒక భార్య ఉండేటటువంటి ఇంట్లో వేరే మగాళ్ళు వచ్చి తాకూడనటువంటి చోట తాకి దాన్ని ఓవర్చుకో అమ్మ బరి చాలా చెప్తారు సార్. అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. చాలు, అందుకోసం ఇక్కడ మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చావు. 5 మంది కనీసం ఒక మగ పిల్లవాడు ఉంటే నీ వల్ల ఏం ఉపయోగం? దేశానికి, కుటుంబానికి, సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగం? మగ పిల్లవాడు ఉంటే 5 మందికి పెళ్లి చేస్తాం, ఇంకోటి చేస్తాం కదా సార్. నువ్వు మగాడిగా పుట్టి ఏం చేసావు? ఓ మంచి పని చేశానని చెప్పు.
మా తండ్రి మాకు అట్లా పంచి అన్ని ఆస్తులు ఇవ్వలేదు కదా మేడం. ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరా నువ్వు ఇయ్యొచ్చు కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళ దగ్గర ఉంది కదా మేడం. ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది మేడం ఆ ఎకరా కూడా. తీసుకోమని చెప్పండి, దాని ఉంది. తీసుకోమని చెప్పాలి. ఇంతవరకు ఒక డ్రెస్ అంటే ఉన్నారా మీరు? వాళ్ళ పేర్లు తెలుసా నీకు? వాళ్ళు కూడా అవి వాళ్ళ పేర్లు చెప్పు అసలు వరుసగా. నీ ఫస్ట్ కూతురు ఎవరు, రెండో కూతురు ఎవరు, మూడో కూతురు ఎవరో చెప్పు. పెద్దది ఏం పేరు? అవే పేర్లు పెట్టావు, పెద్దది, రెండోది, మూడోది అని. రెండోది, ఆ. మూడోది. నీకు తాగడానికి డబ్బులు ఎక్కడ వస్తాయి అసలు? కుక్క పిల్లల పేర్లు చెప్తున్నారు అయ్యా. ఆ కుక్క పిల్లలు చెప్తారు చూడు, అలా చెప్తున్నా. అది మొదటిది, ఇది రెండోది, ఇది మూడోది అని చెప్పి నువ్వు తాగి తాగి బ్రెయిన్ దొబ్బినట్టుంది. తెలియట్లే అసలు అబ్బాయి కాన్షియస్ నీకు స్పృహ ఉందా? ఇప్పుడు కూడా ఇప్పుడు మందు నోట్లో వేసి నుంచి వచ్చావా? అమ్మ అన్న మాట రాదండి. ఇలా రా, అది తీసుకురా, ఇది తీసుకురా. మరి మీ మనసులో ఏముందో అది కక్కండి అమ్మా, అడగండి. ఎదురుగుంటానే ఉన్నాడుగా, మీ అందరం చూస్తాం అసలు ఏముందో అతని మనసులో. అడగరే. వేరే వేరే చోట రకరకాల మగాళ్ళు వచ్చి తాకిపించేటట్టు చేశాడుగా మీ తండ్రి. అతనంటే మీకు ఏం గౌరవం ఉందో చెప్పండి. మాట్లాడండి అమ్మా, చెప్పండి. చెప్తే గాని తెలీదు, ఎవరైనా అడిగితే గాని తెలీదు. మీ పెళ్లిళ్ళు ఎట్లా చేస్తాడో అడగండి. నీకు పెళ్లిళ్ళు ఇంపార్టెంట్. పిల్లల జీవితాలు నాశనం అయినాయి ఇక్కడ. పిల్లలు పెద్దగా అయ్యారు కదా. పెళ్లిళ్ళు చేసేస్తే అయిపోయాయి. మళ్ళీ ఎట్టంటోడు తగులుతాడు వాళ్ళకి కూడా. ఆలోచన విధానం ఎలా ఉంది నీ కూతురు ఇప్పటిదాకా? ఇంటికో మగాడు ఉండాలండి, అందుకే మా నాన్న కావాలండి అని అంటున్నారు. ముందు ఆ బ్రెయిన్ మార్చాలి కదా వాళ్ళకి. నువ్వెలా ఉన్నావో సేమ్ దద్దిల్లాగా అలాగే తయారయ్యారు. ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. స్టిల్ ఇప్పటికీ 25 ఏళ్ల తర్వాత మీరు అదే మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇంకా అదే ఫోబియాలో ఉన్నావు. పెళ్లిళ్ళు చేసేయాలి, పెళ్లిళ్ళు చేసేసేయాలి. అడుగుండి అమ్మ, మీరేం కావాలన్నా అడుగుండి. ఉన్న ఎకరం ఎలాగో ఇచ్చేసాడు, ఇక దాంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు మేడం, మా పేరు మీద లేదు, అతని పేరు మీద. మీ పేరు మీద ఈజీగా అవుతుంది, కంగారు పడకండి. అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అమ్మ. మీకు జరిగిన అన్యాయం నిలదీయండి అమ్మా. ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత మీరెవరు మాట్లాడకపోతే ఎలాగా? మీరు చెప్తున్నది ఏంటంటే మీ నాన్న పెద్ద క్రూయల్ కాదు, చేతకానోడు, చవట, వేస్ట్ ఫెలో. సో ఈయన మార్చేయండి, అద్భుతంగా మార్చేయండి అని మీ ఉద్దేశం. ఈయన మార్చడం ఎవరి వల్ల కాదమ్మా. ఫుల్ తాగుడు, డ్రింకరు, పైగా పేర్లు కూడా గుర్తురాలా. సరే, ఇప్పుడు మీ నాన్న కామ్గా అక్కడే ఉన్నాడు, మీ ఎకరం మీకు ఇస్తాను కదా, తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మరి కలిసి ఉండండి అందరు, ఓకేనా? వద్దు మేడం. మరి మాట్లాడండి. ఎదుర్కొన్నప్పుడు మాట్లాడండి. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడడం ఎలాగో చేత కాలేదు. మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మీ బాధ చెప్పుకోవడానికే కదా వచ్చారు. ఏం చేస్తావు నాన్న మమ్మల్ని? చెప్పు. మగాడుగా ఉన్నావు కదమ్మా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అంట చెయ్యి. మీ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఉండడం వాళ్ళ హక్కు కదా. పెళ్లిని చేస్తావా? కనీసం రోడ్డు మీద తిరగడానికి కూడా భయం వేస్తుంది నీ గురించి. ఎట్లా చేస్తామమ్మా? ఏం డబ్బులు లేవు, ఇంకోటి లేదు, ఏ పెళ్లిళ్ళు. అలాగని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి కూడా ఇక్కడ ఏం వెళ్ళమంటావా చేయవు ఏంటి? కానీ పక్కింట్లో కడుపులు చేస్తావు నువ్వు. ఇప్పుడు దానికి ఆడపిల్ల పడితే ఏం చేస్తావు? అక్కడ నిజమేనా? ఆ పని నిజమేనా? ఏమయ్యా, ఎవరినో ఒక ఆమెను తగిలి ప్రెగ్నెన్సీ చేసావట మగపిల్లోడు కోసం, నిజమేనా? అక్కడైనా కనీసం మగపిల్లాడు పుడతాడేమో అని చెప్పి. పుడతాడు. పుట్టిన తర్వాత పెంచేటంత ఇది ఉందా మీకు? ఏం చేస్తారు నాన్న మగ పిల్లగాడు పుడితే? ఉండదమ్మా, మగపిల్లలు లేకపోతే ఎట్లుంటది? ఎవరికి లేకుండా మొత్తం వంశమే. నువ్వు ఒక మగవాడవే కదా నాన్న, మీ అమ్మ నాన్నకి ఏం చేసావు నువ్వు? కాదయ్యా, ఆవిడికి భర్త ఉన్నాడు, అవునా? ఎవరితో కన్నా ఆవిడ ఏం చెప్తుంది? మా ఆయన పలానా అని ఆయన పేరు చెప్పుకుంటది, నీ పేరు రాదు. నీ వంశం ఎట్లా అవుతుంది? నీ భార్యతో కంటే నీ వంశం కింద లెక్క. మగపిల్లలు ఎవరి వల్ల పుడతారో తెలుసా? ఆడపిల్లలన్నా మగపిల్లలు అన్నా మీ వల్లే పుట్టాలి. ఆ బేసిక్ చదువు కూడా మీ దగ్గర లేదు. ఎవడన్నా చెప్పినా ఏనారో. ఒకసారి అలాగే ఫుల్గా డ్రింక్ చేసి వచ్చండి, మీ వల్లన్నా అవుతుందా మగపిల్లడు పుట్టడం? నీ వల్లన్నా అవుతుందా అని అడుగుతున్నాడు. ఏంటి అవును మేడం. కూతుర్లతో మాట్లాడేనా అండి ఇది? గుర్తుందా లేదా సబ్జెక్టు? అందరి చేత 4 పీకిస్తే అప్పుడు సబ్జెక్ట్ గుర్తొస్తుంది. ఏం మాటలు? ఏమ్మా అంత మాట పిల్లలతో మాట్లాడిన తర్వాత కూడా ఊరుకుంటావా నువ్వు? మీరు అడగండి అంటే నువ్వు అడగమ్మా మీ ఆయన్ని. మేడం ఒకసారి కొట్టినాం, కొడితే కూడా అందరి నోటల కారం పోసిండు మేడం, కండల్లా కారం పోసిండు. ఈ అందరం మేమందరం బయటికి వెళ్ళిపోయినాము. అలాగే మొత్తం సర్దుకొని బయటికి వెళ్ళిపోవాల్సింది కదా. మీ అమ్మ నాన్నలు ఉన్నారుగా, వాళ్ళతో ఏమైనా మాట్లాడేవా? అమ్మ నాన్న లేరు మేడం, చనిపోయారు. ఈయనకి లేరు, వీళ్ళకి లేరు. అమ్మా, తమ్ముడు, పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా? మీ తమ్ముడు కొంచెం ఇక ఒక్కటి మా అందరు ఎదుర్కొంటే ఒక్క ప్రశ్న అడుగమ్మా అతన్ని. ఒక్కసారి అడుగు, నిలది. మళ్ళా బయటికి పోయినాక కొడతాడా? బయటకు పోయాక అతనితోనే ఉంటాను డిసైడ్ ఇస్తున్నాడు కానీ మాకు మేము పుట్టలేదు అంటాడు. తాగి ఏదన్నా మాట్లాడతాడులే అమ్మా. ఇది ఇప్పుడు ఆయనకంటే బుద్ధి లేదు, 0 నాలెడ్జ్, ఇది క్లియర్ గా ఉంది. మీకైతే ఒక వయసు తర్వాత బుద్ధి రావాలి కదమ్మా. ఈవిడికంటే లోకమే తెలియదు. మీరు బయట సమాజాన్ని చూస్తున్నారుగా, చదువుకోపోయినా పనులకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. జనాలు ఏంటి, సొసైటీ ఏంటి, ఆలోచన విధానం ఏంటి, ఒక్కరికన్నా తెలివితేటలు, ఒకళ్ళకి ధైర్యం, ఒకళ్ళకి మంచితనం, ఇట్లా ఏవో ఒకటి వస్తాయి. మీరేంటి అందరూ ఒకేలాగా ఉన్నారు? చిన్నప్పటి నుంచి భయం అనేది పెట్టాడు, చీకటి రూమ్ లో వేసేసి. సరే అమ్మా, అన్నీ అనుభవించారు, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా. ఇప్పుడు గట్టిగా బలంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే అంటుంది మీ అమ్మ బయటికి వెళ్తే నన్ను ఏదో చేస్తాడు, అది చేస్తాడని. ఈ భయంతోనే మీరు ఇన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయిపోయారు. వెలుగులోకి రండి. మేమే నాన్న అని అంటున్నాం కానీ నేను మీ నాన్న కాదు,
మీ అమ్మ ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో మీ అమ్మని అడుగు, మీ నాన్న పేర్లు వాళ్ళు చెప్తారు అని అంటున్నా. అమ్మ తాగినోడి చేతిలో రాయమ్మ అది. ఏమయ్యా మేడం బాగుందా ఇది? ఆ? ఛ, వీళ్ళు ఏం అడిగినా ఇదే చెప్తారు మేడం సార్. మీరే వాళ్ళకి ఏదన్నా చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకునేలా ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపు ఇవిడ తలాడిచ్చడం, బయటికి వెళ్తే ఆయన ఎక్కడ తంతాడు అన్నట్టుగానే ఉన్నారు తప్ప వీళ్ళు స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకునే మనుషులు అయితే కనిపించట్లేదు. మీరు చేసిన ఒకే ఒక మంచి పని నాకు తెలిసింది ఏంటంటే ఈ వేదిక మీదకి రావటం. మీరు ఏం చేయాలనేది డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి. కొంచెం చెవులు ఓపెన్ చేసుకొని మీ అయ్యని చూడటం, మీ ఆయన్ని చూడటం మానేసి వినండి సార్. అమ్మ ఇక్కడ ఏంటంటే ఏదన్నా మార్పు గురించి వచ్చినట్టుగా అయితే కనుక అది ఒక పెద్ద కళ. ఆ కళను దయచేసి వేడండి. అర్థమైందమ్మా? ఎందుకంటే ఆ మనిషికి కేవలం తాగుడు అనేటటువంటి ఒక వ్యసనమే కాదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా ఉంది. ఇక్కడ చూసేటటువంటి ప్రేక్షకులు అందరూ ఏమనుకుంటున్నారంటే బహుశా మగపిల్లోడు అనేటటువంటి ఒక ఆనవాయితీ కదా, ఒక సాంప్రదాయం కదా, ఒక పద్ధతి కదా, ఒక మగదిక్కు గురించి ఒక వయసులో పడినటువంటి ఒక తండ్రి కోరుకోవటంలో తప్పే ఉంది అని అంటున్నారు. కానీ ఇతను అంత బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తి ఒక మగపిల్లోడు గురించి అయిపోయే వ్యక్తి కాదు. ఎందుకంటే నిజంగా అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి పక్కింటికి వెళ్ళి వేరే వాళ్ళతో అక్కడ సంసారం చేసి అక్కడ ఒక ఆడదాన్ని ప్రెగ్నెంట్ చేసి ఇదంతా కూడా ఏదైతే ఉందో అతనిలో టోటల్గా వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది. ఎందుకంటేనమ్మా ఇక్కడ 2 అంశాల కింద చూడండి దయచేసి. చాలామంది మన సాంప్రదాయంలో ఇప్పటికీ కూడా మగపిల్లోడు ఉంటే బాగుంటుంది కదా, వంశోద్ధారకుడు ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటిది. ఎందుకంటే వాళ్ళందరినీ మనం దలుచుకోలేదు. ఎందుకంటే 5 పిల్లల్ని ఆడపిల్లల్ని కన్నటువంటి 6వ వాడు పుడితే కనుక అబ్బాయి పుడతాడు. 8 మంది కన్నటువంటి వాళ్ళు, 10 మందిని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారు. అది చూస్తూనే ఉన్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఇలాంటివన్నీ వచ్చినా కూడా అది ఒక సాంప్రదాయం, ఒక పట్టింపు. కానీ ఇక్కడ ఏంటంటే ఇందాకటి నుంచి ఆ ఆస్పెక్ట్ నన్ను ఆకట్టుకోవట్లే. ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి రాములకి ఆడది అంటే కనుక ఒక ఆట బొమ్మ, ఒక వస్తువు, ఒక సెక్స్ పరమైనటువంటి అంశమే అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. అతనికి ఆడది అనేటటువంటి వ్యక్తి మీద గౌరవం లేదు. అది ప్రధానంగా కలిగేటటువంటి భయం. ఎందుకంటే కనుక కంటిన్యూస్గా ఆడపిల్లలు కంటూ ఎంతమందిని కంటూ నువ్వు బాధ్యత లేనటువంటి వ్యక్తివి అనేటటువంటిది అంటే కనుక చాలామందిని మనం ఈరోజు అవమానిస్తున్నట్టు. అది కాదు, ఉండేటటువంటి 4-5 ఆడపిల్లల్ని, భార్యని అతను ఏ విధంగా శాసిస్తున్నాడు, ఏ విధంగా చూసుకుంటున్నాడు, అతను ఏం బాధ్యత తీసుకున్నాడు, ఎంతవరకు మిమ్మల్ని చదివించాడు, ఆఖరికి తాగినటువంటి మత్తులో ఆ అమ్మాయి ఎవరు, కూతురు ఎవరు, భార్య ఎవరు అనేటటువంటి భేదం తెలియనటువంటి వ్యక్తి మందు పోస్తూ స్నేహితులను అక్కడ కూర్చోపెట్టి వాళ్ళని ఇష్టానుసారం ఆడపిల్లల్ని తాగేటటువంటి ఒక వ్యక్తిలో ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉందన్నది నా భయం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించేసుకున్నావు, ఓకే, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, ఇంకా ఫర్దర్గా పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదు. సో అతను ఏం చేశాడంటే పక్కింటికి వెళ్ళాడు, ఆ అమ్మాయిని ఎవరో ప్రెగ్నెంట్ చేశాడు, అక్కడ పరువు తీసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఏ అంశం గురించి అయితే మీరు ప్రధానంగా ఇక్కడ కూర్చున్నారో, ఎందుకమ్మా ఆ మనిషి ఎందుకు అని అంటే కనుక ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలండి అనేటటువంటి ఆలోచనతో ఆ మనిషి ఉండాలి అని అంటున్నాను. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, ఆ మనిషి ఉంటేనే మీ కుటుంబంలో ఈ పిల్లలు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వవు. ఎందుకంటే పరువు తీసేస్తున్నాడు అతను, పరువు పోయింది. అమ్మో ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లల మాకెందుకు బాబు, ఒక తాగుబోతూ, ఒక తిరుగుబోతూ, పక్కింటి ఆంటీన ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లోంచి వచ్చే ఆడపిల్లలకి మేమెందుకు మా అబ్బాయిని ఇస్తామని చెప్పి అసలు రారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే అతనికి ఏదో కౌన్సిలింగ్, అతనికి ఏదో మార్పిడి కాదు, అతను మాకే కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. సార్ అబ్బాయిని కోరుకోవటం తప్పే కాదు, అబ్బాయి కావాలి. కానీ ఇటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులకి అబ్బాయిలు పుట్టినా ఎవరు పుట్టినా ఒకటే, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేరు వీళ్ళు. సో ఒక బాధ్యతారహితు, ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక తాగుబోతు భర్తని నువ్వు వదిలేయటానికి నువ్వు ప్రిపేర్ అవుతే నీతో పాటు ఈ ఆడపిల్లల సైన్యం అనేటటువంటిది వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగినటువంటిది ఏంటంటే కనుక మీరు బయట ప్రపంచం ఆలోచించలేదు. అంటే ఇతను లేకపోతే బతకలేము, ఇతను లేకపోతే బతకలేము అనే ఆలోచన ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే అతను ఉన్నప్పుడే మీరు మానసికంగా చచ్చిపోయారు, జీవశవాలు అయిపోయారు. మీరు ఆ బయటికి వెళ్ళి ఆలోచించలేకపోతున్నారు. ఎందుకు ఆలోచించలేకపోతున్నారంటే తల్లి అనేటటువంటి వీక్నెస్. నీ వీక్నెస్ వాళ్ళందరిలో ఇంజెక్ట్ చేసేసావు ఇంజెక్షన్తో. అమ్మ మగాడు కావాలంటే కనుక ఆడపిల్లలు మిగతా అందరూ కూడా అరే రేపొద్దున మా అమ్మ బతకలేదేమో, ఒక మగ దిక్కు లేకుండా బతకలేవేమో, అమ్మ ఇంత అనుభవం ఉన్నటువంటి అమ్మే బతకలేనప్పుడు మేము ఆడపిల్లలు, ఆ అమ్మకు పుట్టినటువంటి ఆడపిల్ల మేము మగ దిక్కు లేకుండా ఎలా బతుకుతాం, సరే తండ్రులు అంటే అందరూ ఇలాగే ఉంటారేమో కాబట్టి మేము కూడా ఆ తండ్రిని ఊహించుకుంటే ఇలాగే బతుకుతాం, ఇలాగే చచ్చిపోతామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి మార్పు రావాల్సింది ఒక తల్లిగా నీ పాత్రలో రావాలి. ఇప్పటికీ కూడా నాకు ఆ మార్పు వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే కనుక ఇందాక కావాలంటే పెళ్లి గురించి కావాలి. ఎప్పుడైతే అమ్మ నువ్వు ఆగమ్మా, నువ్వు తగ్గమ్మా, నీ ప్రవర్తన బాలేదు, నీ ఆలోచన బాలేదు, నువ్వేమొచ్చి పిల్లలు పరువు తీస్తున్నావు, పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడేవలసినటువంటి తల్లి మీ ఇంట్లోనే
మీ పిల్లలకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నావు. రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఏంటంటే కనుక అప్పుడు నువ్వు నోరు మూసుకున్నావు, పిల్లలు అందరూ నో 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 అన్నారు, అప్పుడు ఫైనల్గా మీరు నో అన్నారు. ఇది శుభసూచకం కాదమ్మా, ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇక్కడ కనువిప్పు, ఆలోచనలో మార్పు ప్రధానంగా మీలో రావాలి. ఒకప్పుడు మీలో ఇంకా రాకపోతే కనుక దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మీకు కానీ మిగతా మీ ఆడపిల్లలు కానీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దయచేసి ఈ ఉచ్చులోంచి బయటకు రండి. ఎందుకంటే కనుక మీరు ఈ ఉచ్చులోంచి బయట పడతాను అనే ఆలోచనలోకి మీకు వస్తే ఆ మనిషిని ఎలా శిక్షించాలి అనేటటువంటి తర్వాత ఆలోచించనుకుంది. మీరు అతను కావాలి 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 అని కోరుకున్నంతసేపు అతను ఎవరు శిక్షించలేరు, అతనికి పనిష్మెంట్ రాదు. ఈ ఇంట్లో కాకపోతే వేరే చోట్లకి వెళ్ళి ఆడపిల్లలను కనేస్తూ ఉంటాడు, అందరికీ నరకం చూపెడతాడు అతను తాగినటువంటి మత్తులో. అతనికి కావలసినటువంటి సైకలాజికల్ ట్రీట్మెంట్, తాగుడికి విరుగుడు, తర్వాత లీగల్గా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ అతనికి మీరు గుడ్ బై చెప్పి అతనికి పనిష్ చేసేటటువంటి క్రమంలో మీరు ముందుకెళ్ళాలి. అందరూ కలిపి మూకుమ్మడిగా అతను పనిష్ చేయాలి లీగల్గా. సరే సార్, ఆ ఎకర భూమి మా పేరు మీద రాపించినాక మా పిల్లల్ని దొలుకొని ఉంటా సార్. లాయర్ నాకు మేడం ఆయన చెప్తారు. అవసరం లేదు మేడం. మేడం మాట్లాడక. థ్యాంక్ యూ సార్. మేడం నేనేం మాట్లాడను మేడం ఈ కేసులో. బయలుదేరండి అమ్మ. నా దృష్టిలో ఆడవాళ్ళంటే ఆదిశక్తులు అని నా ఫీలింగ్. అంత స్ట్రాంగ్గా ఉండాలి అని. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈరోజు ఆడపిల్లలే బాగున్నారు, మగపిల్లల్ని కాపాడుకోలేక చేస్తున్నాం, వాళ్ళ వల్ల ఉపయోగాలు లేవు, బయటికి వెళ్ళి ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు చేసి తెలిసి తెలియని ఏదైనా తప్పులో ఇరుక్కుంటే కోట్ల చుట్టూ తిరగడం. వీటికంటే దేవుడు ఎవరు ప్రసాదిస్తే వాళ్ళు బెటర్. ఓకే, మగపిల్లోడు పుట్టాడు హ్యాపీ, ఆడపిల్ల పుట్టింది ఇంకా హ్యాపీ, ఏముంది, ఎవరన్నా మనం కన్నా వాళ్ళే కదా అనేది బేసిక్ నాలెడ్జ్ కూడా మీ ఇద్దరికీ లేదు. మీలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ కూర్చొని మాట్లాడాలని అనుకోవట్లే. ముఖ్యంగా మీ 5 ఆడపిల్లల్ని చూసినాక అసలు మాట్లాడాలనిపించట్లేదు. అసలు తల్లిదండ్రులకు మీ ఇద్దరు ఫెయిల్, ఇంక దాంట్లో డౌటే లేదు. ఇక్కడ ఒక స్టేజ్కి అనిపించింది కాబట్టి ధైర్యంగా వచ్చిన మీరు అదే 4 అడుగులు మీ పోలీస్ స్టేషన్కి వేసుంటే తెలిసేది. కానీ ఈ క్షణం వరకు మీకు ఏ డెసిషన్ కరెక్ట్ అనేదే తెలియదు. వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం మాట్లాడారు, ఎంత క్రూయల్లో చెప్తున్నారు వ్యక్తి. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం మేము. ఆడికెళ్ళి కూడా వాళ్ళకు అన్నో పైసలు ఇస్తే మళ్ళీ అన్ని పైసలు మీ ఆయన దగ్గర లేవు, నీ దగ్గర తెలివితే అట్లా అసలు నీకు మాట్లాడే అర్హతే లేదు. నువ్వు ఒక తల్లివి, 5 ఆడపిల్లల్ని కన్నావు, పిల్లల్ని పోషించడం నీకు తెలిసింది. నీకు చదువు లేదు కాబట్టి నీ లైఫ్ ఇలా అయిపోయింది. నీ పిల్లలకి చదువు ఉంటే వాళ్ళు 10 మందికి ఉపయోగపడేలాగా జాబులు చేసుకుంటారు, కనీసం నీకైతే తిండి పెడతారన్న జ్ఞానం నీకు లేదు. ఎంతసేపు ఈయన మీద పడే ఆడవడమే తప్ప, అరే డే 1 నుంచి అర్థమవుతుంది పెద్ద వేస్ట్ ఫెలో అని. కొడతాడు, తిడతాడు, తాగొస్తాడు, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడు, ఫ్రెండ్స్ తోటి టచ్ చేయిస్తాడు, డబ్బు సంపాదించడానికి ఏమన్నా చేయండి అంటాడు. ముందు మగపిల్లోడే ఆయన ధ్యేయం. స్టిల్ మా ముందు కూడా అంత ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను. మీలాంటి వేస్ట్ ఫెలోస్కి నేను సపోర్టే చేయను. ఎందుకు చేయాలా? ఆయన ఏదైతే నేను క్రిమినల్ అని అంటున్నాడో ఆ క్రిమినల్కి ఆయన కరెక్ట్గా స్టిక్ అని అయి ఉన్నాడు. 25 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాడో 25 ఏళ్ల తర్వాత అదే మాట్లాడుతున్నాడు. ఒక 6 లేడీస్ ఇంట్లో ఉండి ఆయన 4 పేకలేకపోయారు, ఆయనకి చేయాల్సిన బుద్ధి దేహశుద్ధి చేయలేకపోయారు. టింగ్ 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 అని ఇక్కడికి వచ్చేసారు. లేడీస్ అనగానే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేసేస్తారా? ఎందుకు చేయాలి? మీకు మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోలేరా? ఏముంది ఇక్కడ? గట్టిగా 4 వీతో వెళ్ళి గుమ్మ మాతలు పడతాడు. అంత భయమా? అంత రెస్పెక్టా మీకు? పెళ్ళిళ్ళకి కావాలా? పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారమ్మా? మళ్ళీ కంటిన్యూషన్. మీ నాన్న అంటున్నది ఆయనతో మీకు మగపిల్లలు పుడతారా అని కాదు, మీకైనా మగపిల్లలు పుడతారా పెళ్ళిళ్ళు అయితే అని. అంత హీనంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఉన్నావుగా నాన్న వేస్ట్గా అడివి చాలు, మేమేంటో చేసి చూపిస్తామని కెరియర్లో సెటిల్ అవ్వడానికి చూడాలిగా. చదువుకోలా, ఎన్ని బిజినెస్లు చేయొచ్చు నాన్న క్యారెక్టర్ తోటి గౌరవంగా. అది లేదు, ఏదో పనులకి వెళ్తున్నారు పోనీ ఓకే. మీ 3, 4, 5, 10 మంది 6 కలిపి, సరే మీ అమ్మ చేయదు, మీ 5 కలిపి సంపాదించేది ఈ రోజున తక్కువలో తక్కువ ఒక 60,000 ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఇంకొక కాలుతో ఇన్నొకటి బయట తనడమే. ఆయనే వెళ్ళిపోయి ఏదో ఇంట్లో దొక్కాడం పెడితే అక్కడెంత సిగ్గు లేకుండా బతుకుతుందో ఆవిడ నాకు అర్థం కాలే. ఎందుకు మీలాంటి ఆడవాళ్ళకి హెల్ప్ చేయాలి? అసలు ఆవిడకి ఆల్రెడీ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆవిడ మగపిల్లని గంటకు ఒక మిషన్ లాగా కూర్చుందట ఈ లవర్ కోసం. ఏమయ్యా ఇంతేనా? సూపర్ తిట్టాను కదా వాళ్ళని. అలాంటి పిల్లల్ని కన్నా ఏం చేద్దాం? నువ్వో వేస్ట్ గాడు, మళ్ళీ అందులోనే వాళ్ళని ఇంకా వేస్ట్గా తయారు చేస్తావు. లేచి వెళ్ళండి అమ్మా, నేనైతే ఏమి హెల్ప్ చేయను మీకు. అట్లనే కూడా మేడం మా పిల్లల ముఖం చూసన్నా. ఎందుకు చేయాలి? మొక్కలు చూసి చేయడం ఏంటి? ఏం మొక్కలు చూసి చేయాలి? మీరు ఇంకా ఎంతసేపు మాట్లాడుతున్నా మీలో ఇంతవరకు ధైర్యం రాలేదు, పోరాటం రాలేదు.
మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకునే శక్తి మీకు రాలా. ఎందుకు మాట్లాడాలి మా టైం వేస్ట్ చేసుకొని? వద్దు మేడం, మాకు ఆయన వద్దు. ఆ ఎకరా భూమి మాకు రాసిస్తే మేము మా పిల్లల్ని తీసుకొని ఆ ఇల్లు తీసేసి అమ్మేసి ఏనన్నా పోయి బతుకుతాం మేడం. ఎక్కడన్నా ఎందుకు పోవాలో? సొంతూరే. సొంతూరు మీ వాల్యూ మీకు తెలియట్లా. మీరెవరు అని అడిగితే మీ గురించి చెప్పేది సొంతూరే. ఎవరికాడు ఊళ్ళు షిఫ్ట్ అవడం వల్ల అదే మాట్లాడుతున్నాను. ఎవరికాడు ఊర్లు ఇల్లు షిఫ్ట్ అయ్యి వెళ్తే మీ గురించి ఎవరికి తెలియని కూడా తెలియదు. 25 ఏళ్ల నుంచి మీ గురించి గౌరవంగా తెలిసిన ఏరియా ఏంటిది? మీ ఏరియా. అవునా? అవును మేడం. మీరు ఇక్కడ నుంచి ఆయన ఇంట్లోకి అలౌ చెయ్యం. అసలు తండ్రి అనే పాత్ర నుంచి డిలీట్ చేస్తాం, భర్త అనే పాత్ర నుంచి డిలీట్ చేస్తాం అంటే నేను ఫర్దర్గా మాట్లాడతా ఏం చెయ్యాలి అని. అవసరం లేదు మేడం నాకు. మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుంటారుగా? నువ్వు ఉన్నావు కదా తల్లి, ఉన్నావుగా, పోతే బతుకుతావుగా. మీ ఆయన లేకపోతే నీకు కావాల్సిన 1 ఎకరం నేను ఇప్పిస్తా. ఈయన ఇంకొకసారి ఇంటికి రాకుండా నాకు అక్కడ తెలిసిన వ్యక్తితోటి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయండి. నేను ఒక 6 months మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే నాగర్ కర్నూలు నాకు తెలిసిన ఏరియా. ఇన్ కేస్ మీరు మళ్ళీ దద్ది మొఖాలు వేసుకొని ఈయనతో మాట్లాడారని తెలిసిన మగాడే దైవం అని కూర్చున్నా, మగాడు దైవమే, నేనైతే దేవుడు అంటాను. ఇంకో రకంగా భర్త, తండ్రి, ఈ పాత్రకి ఈయన సరిపోనప్పుడు మీకు వచ్చే భర్తల్ని దేవుడిలాగా చూసుకోండి. మంచిగా కాపురాలు చేయడానికి చూడండి. అర్థమవుతుందా? మీ నాన్న ఒక్కడే ఇలా ఉన్నాడమ్మా, బయట అందరూ అలా ఉండరు. చాలా మంచి మగాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? కానీ మీకు సమస్య వచ్చినప్పుడు అది సమస్య అని మీరు ఐడెంటిఫై చెయ్యట్లా. సమస్యలో మునిగి తేలి అందరూ మునిగిపోతున్నారు ఊబిలో మునిగినట్టు. 25 ఏళ్ల నుంచి ఇది సమస్య. మీ నాన్న పెద్ద సమస్య, మీకు జీవితకాలం సమస్యే. సంబంధాలు వస్తుంటే చెడగొడుతున్నాడు తెలుసా? రేపొద్దుట పెళ్ళిళ్ళు చేస్తే భర్తలను కూడా చెడగొడతాడు తెలుసా? అరే మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందిరా వదిలేసేయి, వాళ్ళ వెనకాల వెళ్ళే టైపు. మగపిల్లలు కానండి మీరు కూడా వెళ్ళి అని. అర్థమవుతుందా? మీకు 25 ఏళ్ళు పడిన నరకం చాలు. ఇంకా ఆయన డిలీట్ చేయండి మీ లైఫ్లో నుంచి. మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ప్రొటెక్షన్గా ఉంటుంది. మీది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అమ్మ, ఎక్కడికి పోదు. ఓకేనా? మళ్ళీ మేము నిజంగా హెల్ప్ చేయమేమో ఓకే ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడతానమ్మా. కృష్ణయ్య గారు అని అక్కడ ఎక్స్ సర్పంచ్, వాళ్ళతో మాట్లాడి మీకు అక్కడ లీగల్ హెల్ప్ చేయించడానికి చూస్తాను. ఓకేనా మేడం? యాక్చువల్గా ఈ కేసులో వీళ్ళది ప్రాబ్లం ఏంటో కూడా వీళ్ళకి ఐడెంటిఫై అవ్వాలి. వీళ్ళ దృష్టిలో ఏంటంటే భర్త ఉండాలా, తండ్రి ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, గౌరవంగా వెళ్ళిపోతామని. ఇలాంటి వ్యక్తితో వీళ్ళ జీవితాలు గౌరవంగా ఉండవు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతున్న సందర్భం. వీళ్ళకి లీగల్ సపోర్ట్ కొంత మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే ఆయన జీవితకాలం వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. అప్పుడు తెలుస్తుంది భార్య అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటని. ఎక్కడో మగపిల్లడికి అంటానని వెళ్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళిపోయి గాలిగా తిరుగుతూ ఉంటే జీవితకాలంలో మీరు ఆయనకు మాత్రం ఇంట్లోకి ఎల్లో చేయకండి అమ్మా. ఆయన మీ మీద ఏ కేసులు వేయలేడు. కుదిరితే మీరు ఇప్పుడు నేను చెప్పే కేసులు తప్ప. కాకపోతే మీకు అక్కడ సపోర్ట్ కావాలి, ఒక పెద్ద మనిషి సపోర్ట్ కావాలంటున్నారు కాబట్టి నేను మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మీకు అక్కడ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి చోటకి మేము రాలేం కదా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. హలో కృష్ణయ్య గారు, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. బాగున్నాను సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ మన ఇది కథ కాదు ప్రోగ్రామ్ ఒకటి చేస్తుంటాం కదా సార్, ఇది కథ కాదు జీవితం అని. దాంట్లో మీ ఏరియాకి సంబంధించి నాగర్ కర్నూలు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారండి. ఆవిడ ఒక 5 కూతుర్లు, 25 ఏళ్ల నుంచి ఒక 2 ఎకరాల పొలం అయితే ఉంది హస్బెండ్కి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంత పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొంత ఆ ఏరియాకి సంబంధించి కొంత పెద్ద మనుషులు ఉంటే బెటర్ అని ఆవిడ ఉద్దేశం. మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేయొచ్చు, కానీ అంత రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను వస్తానండి అక్కడ పర్సనల్గా. ప్రెసెంట్ రేపు ఎల్లుండిలో మిమ్మల్ని కలుస్తారు. మీ నెంబర్ ఇస్తాను వాళ్ళకి. కొంచెం పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఆ హస్బెండ్ ఇంట్లోకే రాకూడదు. యాక్చువల్గా ఇక్కడ కూడా మేము 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయిస్తామండి. ఆయనకు ఒక 1 acre ప్రాపర్టీ ఉంది. అది ఇక నుంచి పిల్లలు వాళ్ళ వైఫ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఏమండి అంతేనా? ఆల్రెడీ ఇందాకే ఇస్తానన్నారు. ఇప్పుడు నేను బాండ్ పేపర్ మీద రాయిస్తాను. వెళ్ళి అక్కడ నోటరైజ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు వాళ్ళు. అయినా మీ మీద కేసులు వేస్తారు, డైవర్స్ కేసు కూడా వేస్తారు వాళ్ళు. సార్ వాళ్ళ భయం ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో కొంత ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది. సో మీరు కొంచెం మీకు ఆల్రెడీ పొలిటికల్ గా కూడా అక్కడ తెలుసు కాబట్టి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా ఈ నెంబర్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎవరన్నా అక్కడ పెద్దలు సపోర్ట్ ఉన్నారు అంటే ఈయన ఏదైనా అధవేషాలు వేసినప్పుడు మీకు ఇదిగా ఉంటుందని. మీరు చేయాల్సిన పని ఈయన్ని కలవండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కంప్లైంట్ ఫైల్ చేయండి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు బాండ్ పేపర్స్ మీద రాయిస్తాం. మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ మార్పించుకోండి. ఎక్స్పెన్సెస్ మీరే చూసుకోండి. ఇంక ఈయన పెట్టి మేము అడగడానికి అయితే లేదు. నెక్స్ట్ డైవర్స్ కేసు ఒకటి ఫైల్ చేయాలి.
నీకు అవసరం లేకపోవచ్చు, సరే డైవర్స్ ఇష్టం లేకపోతే జుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది. మీరిద్దరూ తల్లిదండ్రులే తప్ప భార్యాభర్తలు కాదు. నా పర్సనల్ రిక్వెస్ట్, పెళ్ళికి ఆయన అవసరమే లేదు. మంచి సంబంధాలు చూసి వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సర్కిల్ ఉంటుంది కాబట్టి మీరు క్యారెక్టర్తో ఉన్న కుటుంబం అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు 100%. అలా ఉంటే మీకు మంచి సంబంధాలు కూడా వస్తాయి. మీరు పెళ్ళిళ్ళు చేసి మీ తాహతలోనే కట్నాలు లేకుండానే పెళ్ళిళ్ళు గుర్తుపెట్టుకోండి. కట్నాలు ఇచ్చి మళ్ళీ 498 అవేం వెయ్యి అవసరంలే. చేసుకున్న భర్తలతోటి కాపురాలు చేయడానికి చూడండి. అర్థమవుతుందా మేడం? ఇది బెటర్ అని నా ఉద్దేశం. మనం చేయగలిగే హెల్ప్ అయితే. బాబు నమస్తే. నీలాంటి తండ్రిని నీలాంటి భర్తని నిన్నే చూసా. ఇంత క్రూయల్గా ఉన్న వ్యక్తుల్ని నేను చూడలే. తాగుడుతో చిన్న చిన్న మిస్టేక్లు ఎవరన్నా చేస్తారేమో కానీ అన్ని టేక్ ఇట్ ఈజీ ఉన్నావు. డబ్బు వద్దు, ఆస్తి వద్దు మేడం, నాకు మగ పిల్లవాడే కావాలండి. ఏం అసలు నీ మగపిల్లానికి అనుకుంటూ పోయి ఎక్కడ ఎక్కడ నుంచి వదిలేస్తామన్న ఇంత ఫీలింగ్ కూడా లేదయ్యా. వదిలేసినాక తెలుస్తుంది మేడం. మనుషుల వాల్యూ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. నీకు అది తెలియచేస్తాను, నువ్వు పోయి ఇక్కడ నుంచి ఫస్ట్ లేగసెళ్ళు. ఇంత కూడా ఎఫెక్షన్ లేదు, కూర్చునే అర్హత కూడా లేదు నీకు ఇక్కడ. మంచాన పడతావు చూడు, మోయటానికి నలుగురు ఉండాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత దారుణంగా? వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వెళ్ళిపోయాడైనా. సో వీళ్ళు ఇక్కడ నమ్మి ఇక్కడ వరకు వచ్చినందుకు అసలు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ముందడుగు వేస్తే వాళ్ళు ఎలా బాగుంటారు అనేది కూడా వాళ్ళు తెలియని పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చారు. ఏం చేయాలనేది చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం నిజంగా థ్యాంక్ యూ. మేడం చెప్పింది గుర్తుంది కదా, నంబర్ కూడా షేర్ చేస్తారు. డెఫినెట్గా వెళ్ళండి, కలవండి, ధైర్యంగా ఉండండి. ఇంకొకసారి ఆ దరిద్రుడిని మాత్రం రానికండి, తిట్టండి. కొంచెం నోట్ నుండి బూతులన్నీ వచ్చా ఆయన తిడితే మీకు తెలిసి ఉంటాయిగా, వినుంటారుగా. తిట్టండి, కొంచెం ధైర్యంగా ఉండండి, బయటికి వెళ్ళండి, పని చేసుకోండి, మీ అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చక్కగా అమ్మ అందరికి పెళ్ళిళ్ళు చేయి. కుదిరితే ఇప్పుడు కూడా ఏమైనా చదువుకునే అవకాశం ఉంటే కొంచెం చదువు నేర్పించండి. ఏమ్మా జాగ్రత్త, వెళ్ళండి, భయపడకండి, ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఇట్లా పెట్టు, సైన్ పెట్టు అమ్మా. ఈయన ఫోన్ నెంబర్ కూడా రాస్తున్నాను మీకు. ఇగో 1 acre ప్రాపర్టీ పేపర్స్ నాన్న తీసుకుని వెళ్ళండి మేడం. ఆ ప్రాపర్టీ అవి రాయించడానికి కొంచెం టైం పట్టింది. వాళ్ళకి ఫోన్ నెంబర్ అవి కూడా ఫార్వర్డ్ చేసాం సార్. మనం చేయగలిగినంత హెల్ప్ చేసాం. కొంచెం ఒక 6 months అయితే ఫాలో అప్ చేద్దాం మన టీం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.